భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నీ హస్తాలలో ఈ అయోధ్య నగరాన్ని ఉంచి ఇక మేము నిశ్చింతగా మిథిలా నగరానికి వెళ్ళగలము. ఆ పరమేశ్వరుడు తమకు రక్షగా నిలుస్తాడు. అమ్మా ఊర్మిళ, మేము నేరస్తులం అయ్యాం. మేము అడవులకు తీసుకెళ్లకుండా మేము చేసిన నేరానికి మమ్ము క్షమించండి తల్లి. మేమెంతో నమ్మకం పెట్టుకున్నాం అగ్రజులు రామచంద్రుల్ని, లక్ష్మణుని అయోధ్యకు తిరిగి తీసుకురాగలమని. కానీ మేము ఓడిపోయాం. మాండవి అన్నదే నిజమైంది. ఒకసారి నిన్ను లక్ష్మణుడు చూసే అవకాశం కల్పించమని, అప్పుడు భావావేశంతో మానవుడి బుద్ధి మందగిస్తుంది అని. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. పెద్దవారు తమరిలా వచించి వ్యధ కలిగిస్తున్నారు. తమ మహోన్నత త్యాగం ముందు మా చిరు దుఃఖాలకు ఎక్కడా స్థానం లేదు. మీ మహోన్నతమైన త్యాగం అందరి దృష్టిలో పరిహాసమవుతుంది. ఒకవేళ మా మూలంగా ఏ విధమైన బాధ కలిగితే నన్నొక జ్ఞానశూన్య బాలికగా క్షమించండి. నువ్వు ధన్యురాలు ఊర్మిళ. మాకు వదిన గారి ఔన్నత్య ప్రతిరూపం నీలో కనిపిస్తున్నది. నిన్ను కన్న మాతాపితలు ధన్యులు తల్లి, నిన్ను కన్న మాతాపితలు ధన్యులు. మాత, నంది గ్రామం వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండి. మీ సపర్యల బాధ్యతను శత్రుఘ్నుడికి అప్పగించాం. అతని రాజభవనంలోనే ఉండమని ఆజ్ఞాపించాం. అతడు అన్ని విధాలా సేవలు చేస్తాడు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాడు. తమకు ఎలాంటి కష్టం ఉండదు. ఇద్దరు పుత్రులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక నీవు నీ జీవితాన్ని కష్టాలమయం చేసుకుంటావా నాయనా? మాకక్కడ ఎలాంటి కష్టం ఉండదు మాత. మమ్మ ఒకే ఒక విషయం బాధిస్తోంది. నా హస్తాలతో తమ చరణసేవ చేయలేకపోతున్నానని. ప్రభు సేవకుడిగా నా ధర్మ నిర్వహణలో అశక్తుణ్ణి. మీకు తెలిసిన సంగతే, సేవాధర్మం అన్నింటికంటే కఠోరమైంది. అందుకు మమ్మ క్షమించండి తల్లి. మీ రఘువంశీయులు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నెన్నో నిష్ఠూరాలు వేస్తారు. సరే, నీ సంకల్పం నిర్విఘ్నంగా సాగి నీకు విజయం చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మాత, మమ్మ ఆశీర్వదించండి. మీ భరతుడి పాదాలు కర్తవ్య పదం నుండి ఏనాడు తప్పకూడదని. భరత, భరత, నీకు విజయం చేకూరుతుంది, జయం కలుగుతుంది. మేము మీ వంటి పుత్రుని పొందినందుకు గర్వపడుతున్నాం. భవానీ మాత నిన్ను రక్షించుగాక. మా తండ్రి,
నువ్వు స్వామి, నేను మీ అనుమతి లేకుండానే వచ్చాను. ఎందుకు నన్ను క్షమించాలి? భార్యాభర్తల మధ్య నిబంధనలు ఎందుకు? భార్యాభర్తల అధికారానికి అనుమతి కోరే అవసరం ఉండకూడదు. లేదు, మీ భార్యగా అధికారం చెలాయించాలని రాలేదు. ప్రభు, నేను చేసిన తప్పేమిటో, నేరమేమిటో, దోషమేమిటో, ఎందుకు చదించారో తెలుసుకోవాలని వచ్చాను. ఇది నీ భ్రమ మాత్రమే ప్రియా. మేము నిన్ను పరిత్యజించలేదు. నీకు తెలుసు మేము నందిగ్రామం ఎందుకు వచ్చాము. తెలుసు స్వామి, తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కర్తవ్య పాలన చేదోడుగా ఉండే అదృష్టాన్ని నాకెందుకు దక్కకుండా చేశారు? నాకు కర్తవ్యం కాదా? నేను మీ కఠోర తపస్సులో పాలు పంచుకోదగనా? స్వామి, ఏ ప్రకారం సీతాదేవికి అడవుల్లో తన స్వామి సేవా భాగ్యం పొందగలిగే అధికారం తమ అగ్రజులిచ్చినట్టే, ఆ ప్రకారం నేను అడగాలని వచ్చాను. నేనిప్పుడే మీలాగే తాపసి వేషం ధరించదలిచాను. అన్ని వ్రత నియమాలు పాటిస్తాను. ఇంకా ఇంకా ప్రతి ఒక్క పనిలోనూ నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. నా సేవలో, నా సహకారంలో తమకెన్నడూ ఎటువంటి లోటు రానేను స్వామి. ఎల్లప్పుడూ తమ దర్శన భాగ్యం మాత్రమే నేను కోరేది. ఈ మాత్రం సుఖాన్ని నాకు దూరం చేయకండి స్వామి. ఈ సుఖాన్ని దూరం చేయకండి. నువ్వు నా తపస్సులో, నా కర్తవ్యంలో సహకరిస్తానంటున్న మాట కేవలం నోటితో మాత్రం అంటున్నావు. ప్రస్తుతం ఇది చాలా విపరీత కార్యం. ఆర్య, ఇప్పుడు మీ దృష్టిలో కాని కార్యం చేస్తున్నానా? ఈ వాకులు ఎలా వచ్చాయి మీ నుంచి? మాండవి, సహకారం అంటే మా పనిలో పాలు పంచుకోవాలి. ఏ కర్తవ్యాన్ని మేము పూర్తి చేయలేదో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. నాథా, అదే కదా నేను అంటున్నది. ప్రస్తుతం మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఏది తమ అసంపూర్తిగా వదిలివేసిన కార్యం ఈ మాండవి నిర్వహిస్తుంది. మాత కౌసల్యకు సేవలు అవును మాండవి. వారి ప్రియతమ పుత్రులు వనవాసం చేస్తున్నారు. వారి కోడలు కూడా వారి చెంతలేదు. వారికి సేవలు ఎవరు చేస్తారు? పుత్ర వియోగ జ్వాలతో వారు దుఃఖిస్తున్నారు. వారిని ఓదార్చేవారు ఎవరు? వారి కన్నీళ్లు తుడిచేవారు ఎవరు? వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు? ఇవన్నీ నా కర్తవ్యాలు, నువ్వే నిర్వర్తించాలి. నీ సుఖం మాట మర్చిపో మాండవి. ఈ సమయంలో మనం వారి కష్టాలు పంచుకోవాలి. నువ్వు నిజంగా నాకు సహకరించాలనుకుంటే రాజభవనానికి వెళ్ళు. అక్కడ మాత కౌశల్యకు సపర్యలు చెయ్యి. మాండవి, నీకు దూరం అయ్యానన్న బాధ నాకు ఉంది. ప్రస్తుతం మన బాధలు మన కర్తవ్య దీక్ష ముందు తృణప్రాయాలు. తమరు ధన్యులార్య, తమరు ధన్యులు. మా మీదే మాకెంతో గర్వంగా ఉంది మీలాంటి భర్తను పొందినందుకు. సత్పురుషుల సాంగత్యంతో, ప్రేమపూరిత సద్వ్యవహారంతో
మేము చాలా ఆనందంగాను శాంతిగాను ఇంతకాలం ఈ చిత్రకూటంలో ఉన్నాము. మీకు దూరమవుతూ మేము కూడా మీ వంటి ఆత్మీయులకు దూరమవుతున్నామనే బాధను అనుభవిస్తున్నాం. చిత్రకూటాన్ని వీడు ఎందుకు వెళుతున్నారు ప్రభు? మాకొక భయం ఉంది. మేమింకా ఇక్కడే ఉంటే మీ శాంతికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. భరతుడు చాలా భావకుడు. ఏ క్షణంలో ఏం స్ఫురిస్తుందో చెప్పలేం. అతడు ప్రజలను వెంటబెట్టుకుని రావచ్చు, లేదా అయోధ్యావాసులైనా ఇక్కడికి రావడం ప్రారంభించవచ్చు. దండకారణ్యం అంతర్భాగంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. భరత, మహారాణి కైకేయి, ఈ దాసుడికి ఏమి ఆజ్ఞ? ఏదైనా అవసరం వచ్చుంటే, ఏదైనా సమస్య వచ్చుంటే ఏ దూతనైనా పంపి ఉండాల్సింది. మీ ఆజ్ఞ పరిపూర్ణంగా పాటించేవాళ్ళం. తమరి ఈ విధంగా స్వయంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. భరత అంటే అర్థం మేము ఇక్కడికి ప్రవేశించకూడదనే కదా. ఈ అయోధ్యలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు తమ దగ్గరకు వస్తూ ఉండగా నీ మాత్రం నేనెందుకు ఇక్కడికి రాకూడదు? ఎందుకంటే మీరు మహారాణులు, మేము రాముల వారి సేవకులం. మహారాణులు ఇలా సేవకుల చెంతకు రావటం గౌరవప్రదం కాదు. నేను నీ మాతను పుత్ర, నన్ను మహారాణి అని కాదు, ఒకే ఒక్కసారి మాత అను, ఒక్కసారి మాత అను. ఎలా అనగలను? నేను మాత అని పిలిచే మాతను మహారాణి కైకేయి చంపేసింది, నన్ను మాతృహీనుని చేసింది. నా హృదయంలో మాతృమూర్తిగా అంకితమైన రూపంలో మీ రూపం లేదు. మా మాత ఒక నిశ్చలమైన నది లాంటిది. ఆ నదిలో సదా ప్రేమ మమతల స్నేహకెరటాలు పడిలేస్తుంటాయి. కానీ మీరు ఒక శుష్క పంకిల తటాకం వంటివారు. కేవలం కపటం పాపం అనే బురద మాత్రమే మిగిలిన తటాకం అది. దయచేసి నా మాత జ్ఞాపకాలను తీసుకురావద్దు. నా దగ్గర ఏడ్చే వ్యవధి కూడా లేదు. ఏమిటి తమ సమస్య ఏమిటో చెప్పండి. నేను కూడా నంది గ్రామంలో ఉండాలనుకుంటున్నాను. ఇది తపోధనుల ప్రదేశం. ఇక్కడ భోగలాలసులకు స్థానం లేదు. నేను కూడా తపస్వినిగా నా శేష జీవితం గడపాలనుకుంటున్నాను. తాపస జీవితం గడిపే అధికారం ప్రతి ఒక్కరికి లభించేది కాదు. దారిన పోయే ప్రతి కపట వ్యక్తికి, స్వార్థపరుడికి తపోయోగం దానం చేసేది కాదు మహారాణి. తపస్సు అనే మాటను మీరు కళంకితం చేయకండి. మీరు కేవలం రాజ్యమే కోరారు. దానికోసం మీరు మీ భర్త ప్రాణాలనే పణంగా పెట్టారు. మీ సంతానానికి బహిష్కరణ విధించారు. మీరు చేసిన ఇంత గొప్ప త్యాగాన్ని మేము వ్యర్థంగా పోనేవు. అందుచేత మిమ్మల్ని మహారాణి స్థానంలో ఉంచుతాం.